సో గైస్ మీరు ఫోటోషాప్ ఓపెన్ చేస్తుంటే గానీ మీకు ఇలా ఎర్రర్ మెసేజ్ అయితే వస్తుందా? మీరు ఏం టెన్షన్ అయితే పడక్కర్లేదు. మనం దీన్ని చాలా సింపుల్ గా ఎర్రర్ ని ఫిక్స్ చేయొచ్చు. అది ఎలానో ఈ వీడియోలో అయితే చెప్తాను. సో ఇంకా లేట్ లేకుండా టాపిక్ లోకి అయితే వెళ్ళిపోతాం. సో మీ ఫైల్ మేనేజర్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక ఇక్కడ లోకల్ డిస్క్ అని ఉంది కదా, దాన్ని అయితే క్లిక్ చేసుకోండి. అంటే సి డ్రైవ్ ని క్లిక్ చేసుకోండి. సో ఇక్కడ మనకి ప్రోగ్రామ్ ఫైల్ అని ఉంది కదా, దాన్ని అయితే క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకుంటే ఇలా అయితే వస్తుంది. సో ఇక్కడ మనకి కామన్ ఫైల్ అని చెప్పి ఉంటుంది, దాన్ని అయితే క్లిక్ చేసుకోండి. ఇక్కడ మనకి అడోబ్ కి సంబంధించిన ఫైల్ అయితే ఉంటుంది, దాన్ని అయితే క్లిక్ చేసుకోండి. మనకి ఇలా అయితే ఓపెన్ అవుతుంది. సో అగైన్ ఇక్కడ అడోబ్ డెస్క్టాప్ కామన్ అని చెప్పి ఉంది కదా స్టార్టింగ్, దాన్ని అయితే క్లిక్ చేసుకోండి. సో దాన్ని క్లిక్ చేసుకుంటే మనకి ఇలా అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనకి ADS అని చెప్పి ఉంది కదా స్టార్టింగ్ లో, దాన్ని అయితే క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకుంటే ఇలా అయితే వస్తుంది. సో ఇక్కడ అడోబ్ డెస్క్టాప్ సర్వీస్ అని ఉంది కదా, దాని మీద రైట్ క్లిక్ చేస్తే ఇలా అయితే వస్తుంది. సో ఇక్కడ లాస్ట్ లో ప్రాపర్టీస్ అని అయితే ఉంది కదా, దాన్ని అయితే క్లిక్ చేసుకోండి. ఇలా అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనకి కంపాటబిలిటీ అని ఉంది కదా, దాన్ని అయితే క్లిక్ చేసుకుంటే మనకి ఇలా అయితే వస్తుంది. సో ఇక్కడ మనకి రన్ ద ప్రోగ్రామ్ యాజ్ అన్ అడ్మినిస్ట్రేటర్ అని ఉంది కదా, దాన్ని అయితే టిక్ చేసుకొని ఇక్కడ అప్లై మీద అయితే క్లిక్ చేయండి. ఇలా అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ ఈ రెండింటిని అయితే ఏం సెలెక్ట్ చేయకుండా ఇక్కడ క్యాన్సిల్ అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసి ఇక్కడ మనకి ఓకే అయితే ఉంది కదా, దాన్ని అయితే క్లిక్ చేసుకోండి. అంతా మీకు ఇంకా ఫోటోషాప్ అయితే ఓపెన్ చేస్తే మీకు ఇలా ఎర్రర్ అయితే చూపించదు. సో నేనైతే ఓపెన్ చేసి చూపిస్తాను. సో ఇప్పుడు బ్యాక్ అయితే వచ్చేసి రిఫ్రెష్ అయితే చేస్తున్నాను. సో ఫోటోషాప్ అయితే ఓపెన్ చేస్తున్నాను. సో మీరు ఇక్కడ చూడొచ్చు, నాకు స్టార్టింగ్ లో వచ్చిన ఎర్రర్ అయితే ఇప్పుడు రావడం లేదు. సో అగైన్ నేను దీన్ని క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ అయితే చేస్తాను. సో మీరు ఇక్కడ చూడొచ్చు, నాకు ఎటువంటి ఎర్రర్ అయితే రావడం లేదు. సో గైస్ వీడియో అయితే ఇంత గైస్, మీకు ఈ వీడియో కానీ ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే వీడియోకి ఒక లైక్ వేసుకోండి. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం ఇలాంటి ఇంకో వీడియోలో. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.